హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళలో తెలుగబ్బాయి ఉమాపతి యూట్యూబ్ ఛానల్. మనం చూస్తుండేది శ్రీకాళహస్తి దేవాలయం. ఇది భారతదేశంలోనే ఎంతో ముఖ్యమైన పంచలింగాలలో ఒకటి. చాలా ప్రసిద్ధి అయినది వాయులింగం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ వాయులింగం మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా కింద శ్రీకాళహస్తిలో ఉంటుంది. ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే ఇక్కడ ఆయన స్వయంభుగా వెలిచాడు. ఆయనకి ఇక్కడ ప్రాణం ఉంది అని ఆయన శ్వాస తీసుకుంటూ ఉంటాడు. ఆ ముందు ఉండే జ్యోతి రెపరెపలాడుతుంటుంది. అందుకనేసి ఇక్కడ చాలా నమ్మకంతో ప్రతి వాళ్ళు వస్తారు. సో ఇక్కడ చాలా ప్రత్యేకం అన్నమాట శ్రీకాళహస్తిలో. సో తర్వాత రాహు కేతు పూజ జరుగుతుంది. సో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడికి రాజగోపురం, తర్వాత తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 మొత్తం 6 గాలి గోపురాలు ఉంటాయి. సో దానికి సంబంధించిన ఇదనమాట. ఇది దక్షిణం దిక్కున ఉండే గాలి గోపురం. 2 ఉంటాయన్నమాట దక్షిణం వైపు. అంటే దీనికి నాకు కరెక్ట్గా చెప్పడం రాలేదు, కానీ దక్షిణం వైపు వెళ్ళేటప్పుడు ఎడమ సైడ్ ఒకటి ఉంటుంది, కుడి సైడ్ ఒకటి ఉంటుంది. ఈ గుడిని వాయులింగంగా, తర్వాత దక్షిణ కైలాసంగా పిలుస్తూ ఉంటారు. మనం శ్రీకాళహస్తికి వెళ్ళగానే రాజగోపురం మనకు దర్శనమిస్తుంది. ఇదైతే దక్షిణ వైపు ఉన్న గాలి గోపురం. ఇది 110 అడుగులు ఉంటుంది, 9 అంతస్తులుగా ఉంటుంది. ఇదైతే 9 అంతస్తులతో చాలా పెద్దదనమాట. కాళహస్తిలోనే చాలా పెద్ద గాలిగోపురం ఇదే. దక్షిణ గాలిగోపురం ఎదురుగానే ఇంకొక గాలిగోపురం ఇదే అనమాట. గుడిలోకి వెళ్ళి దక్షిణ వైపున ఇంకా ఉన్న గాలిగోపురం. దక్షిణం వైపు ఎడమ సైడ్ ఉంటుందన్నమాట ఈ గాలిగోపురం. ఈ గాలిగోపురాన్ని అయితే ఈ మధ్యనే పూర్తి చేశారు. ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టింది, డ్యామేజ్ అయింది. అందుకనేసి ఇప్పుడు టీటీడీ ఇది కొత్తగా ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటే ఇది పూర్తి చేసింది. ఇది మహాశివుడు రాగానే దర్శనమిస్తాడు. ఇది శ్రీకృష్ణ దేవరాయలు కట్టారు. ఇది ఆ కాలంలో శిల్పులు ఎలా చెక్కి ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి. ఈ గాలిగోపురంలో చూస్తే శ్రీకాళహస్తి చరిత్ర మొత్తం ఈ గాలిగోపురంలో శిల్పులు ఎంత కలగా చెక్కారని. ఇదనమాట మనకి గాలిగోపురం లోపలికి వెళ్ళడానికి. ఇంకా గుడిలోకి వెళ్ళగానే ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి రాహుకేతువుల పూజ. శ్రీకాళహస్తిలో కన్నప్ప కళ్ళు ఇచ్చి వాయులింగంగా ప్రతిష్ఠించిన వాయులింగం ఆ పరమశివుడు ఈశ్వరుడు ఇదే అన్నమాట. ఇంకా ఇదే ఆ శ్రీకాళహస్తి బయట ఇంకా అందాలు. గుడి ఎంత చక్కగా, ఎంత ప్రత్యేకంగా ఆ లైట్లో దగదగ చాలా బాగుంది. నేను వెళ్ళాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంత మనిషి కాళహస్తికి వెళ్ళారు, ఎంత మనిషి ఆ లింగం ఈశ్వరుని దర్శనం చేసుకున్నారు చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే నైటు వ్యూ అనమాట. చాలా బాగుంది, లైట్లో చాలా అందంగా తీర్చిదిద్దారు కాళహస్తి గుడి అయితే. నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే పైకి వెళ్ళలేదు. కన్నప్ప స్వామిని దర్శనం చేసుకునే అవకాశం నాకు దొరకలేదు, ఎందుకంటే పైకి ఆపేశారు. సో పైకి వెళ్ళే ఆప్షన్ అయితే లేదు. నేను కిందని ఇంకా కాళహస్తినంతా చూసుకొని వచ్చాను. పగటిపూట వెళ్తే గుడి మాత్రమే చూడగలము, కానీ రాత్రిలో ఈ లైట్ల మధ్యలో గుడి ఎంత అందంగా కనిపిస్తుందంటే చూడడానికి 2 కళ్ళు సరిపోదు. చాలా బాగుంటుంది. ఆ పరమశివుడు ఆ లైట్ల అందాల్లో ఎంత ప్రత్యేకంగా కనిపిస్తాడంటే అంత అందంగా తీర్చిదిద్దారు. చాలా బాగుంటుంది. ఇదైతే నైట్ ఫోటో అనమాట. ఇంకా ఇదైతే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది. చూడండి ఎంత పెద్దది, ఎంత బాగుందో నది కొడ్డున శ్రీకాళహస్తి గుడి. ఎంత చక్కగా దీప లైట్లతో ఆ లైట్ల వెలుగులో ఎంత చక్కగా ఉందంటే చూడండి. ఇదంతా స్వర్ణముఖి నది అన్నమాట.
అటు సైడు ఇటు సైడు బ్రిడ్జ్ ఉంటుంది గుడికి రావడానికి. నేషనల్ హైవే ఒకటి, ఇంకా ఒకటి ఇటు సైడ్ ఏమో తెలియదు, ఒక హైవే బ్రిడ్జ్. ఇంకా మధ్యలో ఉన్నదైతే స్వర్ణముఖి నది. అంటే గుడి ఎంత ఉందో నది అంత ఉందన్నమాట. ఇది మొత్తం స్వర్ణముఖి నది. చూడండి నది కాడిని ఇంకా గుడి ఎంత చక్కగా ఎంత అందంగా ఉందని నేను ఆ నది బ్రిడ్జ్ పైన ఇంకా తీశాను. ఇంక ఇదైతే స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠం. ఈ స్వర్ణముఖి నది రాత్రి అనమాట. ఇది పొద్దున్న 6:30 టైంలో ఎంత బిజీగా ఎంత జనాలతో కితకితలాడుతూ నది ఒడ్డున చూడండి. ఇది మార్నింగ్ తీసుకున్న వీడియో. నేనైతే ఇంకా కొండపైకి వెళ్ళలేక పొద్దున్న ఫోటోలు తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో ఏంటో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఏదన్నా తప్పులు ఉంటే క్షమించి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేరళ తెలుగు యూట్యూబ్ ఛానల్.